లక్షల కోట్లు సంపాదిస్తున్న సీఎం చంద్రబాబు పోయేటప్పుడు మీద వేసుకుని వెళతారా అన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న. చంద్రబాబుపై ఇంకోసారి ఇష్టారీతిన మాట్లాడితే దేహ శుద్ధి చేస్తామని హెచ్చరించారు. విజయసాయి డిజిటల్ మీడియా పెట్టిన రోజే తాను పెడతానని చెప్పారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఈరోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కను చేర్చుకుంటారు అనుకున్నారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళారు. ఏ పార్టీ కూడా డోర్లు తీసుకోపోగా విజయసాయిరెడ్డిని చూసి డోర్లు క్లోజ్ చేసింది. ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడతాడు. విజయసాయిరెడ్డి, నీకు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి చావు గురించి నీ నోట్లోంచి వచ్చిందా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఎవరు కూడా మాట్లాడరు. అలాంటి మాటలు మాట్లాడావు నువ్వు. కానీ ఈసారి కానీ అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నీకు దేహశుద్ధి తప్పదు. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఇమ్మీడియట్గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. విజయసాయిరెడ్డి డిజిటల్ మీడియా పెట్టిన రోజే నాది కూడా డిజిటల్ మీడియా ప్రారంభం చేస్తా. ఎందుకంటే నువ్వు డిజిటల్ మీడియా పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి లేనిపోని కానీ అందులో మాట్లాడావు అనుకో, లేదా మాట్లాడిచ్చావే అనుకో, దానికి కౌంటర్గా ఉంటే మా డిజిటల్ మీడియాలో కూడా వస్తుంది. సొంత పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి పంచాయతీ బోర్డు మెంబర్గా కానీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.